సరే సరే ఇద్దరు ఐదు మూలలు गांधी हमारे हैं। जब तक सूरज चांद रहेगा तेरा नाम रहेगा। जब तक सूरज चांद భారతదేశం కోసం ప్రాణాలు అపాయం ఉన్నా లెక్క చేయకుండా భారత యొక్క దేశ సమైక్యతకు ఒక గొప్ప నాయకుడుగా రాజీవ్ గాంధీ గారి యొక్క జన్మదినం. ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన పెద్దలు జీవన్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో కూడా జగిత్యాల జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరం ఘనంగా వారి నివాళులు అర్పించుకుంటూ వారి దేశం కోసం చేసిన సేవలు మరవలేని పెద్దలు ఇప్పుడే చెప్పడం జరిగింది. మరి ఈరోజు రాజీవ్ గాంధీ గారు ప్రపంచ దేశాల్లో భారతదేశం కూడా అగ్రగామిగా ఉండాలి. ఏదైతే ఈ కంప్యూటర్ యుగం, సాఫ్ట్వేర్ యుగం గొప్పగా భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ధీటుగా ఈరోజు రాణిస్తుందంటే ఆ రోజు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు గొప్ప ఆలోచనతో ఆ యొక్క కంప్యూటర్ యొక్క వ్యవస్థ సంస్కరణ చేయడం జరిగింది. అంటే సాఫ్ట్వేర్ యొక్క వ్యవస్థను అప్పుడే ఆయన గుర్తించాడు. రాబోయే రోజుల్లోపట భారతదేశం కూడా ప్రపంచ దేశాల్లో ధీటుగా ఉండాలని, అదేవిధంగా ఏదైతే కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ ఈరోజు ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా దేశంలో అన్ని విధాలు కూడా భారతదేశం అగ్రగామిగా ఉన్నది. మరి ఈరోజు గ్రామీణ ప్రాంతం ఉన్నటువంటి స్థానిక ప్రజలతో ఎన్నుకోబడ్డ సర్పంచ్లకు పూర్తిగా అధికారాలు ఉండాలి. కేంద్రం ద్వారా వచ్చే నిధులు నేరుగా గ్రామ పంచాయతీ అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు అంటే గ్రామ పంచాయతీ వరకు భారతదేశ కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీ వరకు నిధులు నేరుగా వెళ్ళాలని చెప్పేసి ఆ రోజు చట్టాలు చేసి నేరుగా సర్పంచ్ గారికి పూర్తి అధికారులకి గ్రామ పంచాయతీ సర్పంచ్కి అధికారులు ఇచ్చి స్థానిక ఎన్నికల ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కూడా పూర్తి అధికారులు ఇచ్చిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా 18 సంవత్సరాలు ప్రజాస్వామ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఓటు హక్కు అనేది ప్రపంచంలో భారతదేశంలో గొప్ప ప్రజాస్వామ్య దేశం. మన ఓటు హక్కు కూడా 18 సంవత్సరాలకే యువతకు ఉండాలని చెప్పేసి మరి ఆలోచన చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈరోజు వారు మన మధ్య లేకపోయినా కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ ఈరోజు వారు చేసినటువంటి సేవలు భారతదేశానికి మరవలేని. ఈరోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఏదైతే భారీ నీటి ధర ప్రాజెక్టులన్నీ కూడా భారతదేశంలో ప్రజలకు రైతాంగానికి దేవాలయాలు కానీ చెప్పి ఆ రోజు గొప్ప గొప్ప ప్రాజెక్టులు నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ అంత గొప్పగా ఆలోచన చేస్తున్న నాయకత్వం వారి యొక్క వంశపరపరంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో అని ఈరోజు రాజీవ్ గాంధీ గారి యువతకు ఆదర్శంగా కంప్యూటర్ వ్యవస్థ ఆధునికమైన ప్రపంచం ధీటుగా భారతదేశం ఉండే విధంగా మన ఇంత గొప్పగా పెడుతున్నటువంటి ఈ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అండగా ఉండే విధంగా ఆ రాజీవ్ గాంధీ గారి యొక్క సేవలు మరవలేని అని మనస్ఫూర్తిగా గుర్తుకు తెచ్చుకుంటూ మరొక్కసారి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ యువన కాంగ్రెస్ మరియు అనుబంధ మహిళా కాంగ్రెస్ అందరి పక్షాన మా కార్యకర్తల పక్షాన మరొక్కసారి ఘనంగా నివాళులర్పిస్తున్నాం.